ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే మహిళా సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకొని చేగుండ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో సమావేశం ఏర్పాటు చేశారు. చదువు యొక్క ప్రాముఖ్యతపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్, మండల విద్యాధికారి నీరజ, ఏపీఎం దుర్గప్రసాద్లు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళ కనీసం వారి కుటుంబ సభ్యుల పేర్లైన రాయటం చదవటం రావాలని, చిన్న చిన్న పదాలు చదవటం చాలా అవసరమని, మహిళలు చదువుకునేందుకు ప్రభుత్వం వాలంటీర్లను నియమించి చదువు నేర్పించడం జరుగుతుందని, చదువురాని ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ, స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్, ఏపీఎం దుర్గప్రసాద్, సిసిలు శంకర్, స్వామి, రామస్వామి, అంజానాయక్, శ్వేతతో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. జరిగింది 99 డేస్ ప్రణాళికలో భాగంగా. అయితే అందరూ చదువుకోవాలి. చదువుకోవడం వల్ల మీ పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది. బయటికి వెళ్తే బస్ బోర్డు కూడా చదవడం తెలుస్తుంది. వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు మనం చెప్పరు కూడా, నాకేంటి అని వెళ్తారు. అందుకే మీరు చదువుకుంటే మీ కనీసం మీ పేర్లు, మీ ఇంటి పేర్లైనా తెలుస్తాయి. రాయడమైనా చదువుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు మహిళా వారోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మకు అక్షరమాల ఉల్లాస్ పై అవగాహన కోసము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశము ప్రతి మహిళ చదువుకోవాలి, వయోజనులు అయినప్పటికీ 18 సంవత్సరాలు దాటినప్పటికీ వాళ్ళు కూడా చదువుకోవాలి. ఈ ఉల్లాస్ అనే కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉల్లాస్ ద్వారా వాలంటీర్లను ఏర్పాటు చేసి చదువురాని మహిళలకు అందరికీ చదువు నేర్పడం జరుగుతుంది. దయచేసి మహిళలు సాయంత్రం పూట వాళ్ళ యొక్క సమయాన్ని కేటాయించి అందరు చదువుకోవడం వల్ల మీ యొక్క పిల్లలకు కూడా మీరు మంచిగా చదువు నేర్పించే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేర్లు ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ మనకి ఇవ్వడం జరిగింది. అందులో ఇప్పుడు మనము ఉల్లాస్లో అమ్మకు అక్షరమాల అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదివరకే మన లాస్ట్ ఇయర్ మనం అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వాలంటరీ టీచర్స్ని ఏర్పాటు చేసుకొని చదువు మధ్యలో ఆపేసినటువంటి మహిళలను 10th వరకు 10th లోపల ఆపేసినటువంటి వాళ్ళకు ఓపెన్ 10th కానీ, తర్వాత 10th కంప్లీట్ చేసుకొని ఇంటర్ చేయలేకపోయినటువంటి వాళ్ళకు ఇంటర్మీడియట్ కానీ, ఓపెన్ ఇంటర్మీడియట్ ద్వారా మీలో చాలామంది ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. ఆ విధంగా మహిళలు చదువుకోవడం వల్ల ఇప్పటిదాకా మీరందరూ కూడా నినాదం చేశారు కదా, వెళ్ళాలి చదువు ఇంటికి వెళ్ళదు అని చెప్పేసి. ఆ విధంగా మీరు చదువుకున్నట్టయితే మీ కుటుంబము ఆర్థికంగా కావచ్చు, ఇంకా ఇతర రకంగా కూడా మీరు అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చదువు మధ్యలో ఆపేసిన వాళ్లకు మంచి చదువుకునేటటువంటి అవకాశం మన ప్రభుత్వం కల్పిస్తుంది. దీంట్లో భాగంగా మీరందరూ కూడా 10th కంప్లీట్ చేయలేకపోయినట్టయితే ఓపెన్ 10th ద్వారా, 10th అయిపోయిన వాళ్ళు ఉంటే ఓపెన్ ఇంటర్ ద్వారా పరీక్షలు రాసి మీకు సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాంల లోపల అవసరమైనటువంటి నాలెడ్జ్ని పెంపొందించుకోవడం కోసం కావచ్చు, దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా టీచర్స్ కూడా, వాలంటీర్ టీచర్స్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా కొంతమందికి ఒక 7-8 మందికి అట్లా ఒక టీచర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించిన గైడెన్స్ కానీ, లేకపోతే మీకు ఏమన్నా చదువుకు సంబంధించిన అంశాలు కావచ్చు నేర్పించడం అనేది జరుగుతుంది. వాళ్ళ ద్వారా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తప్పకుండా అని చెప్పేసి కోరుకుంటూ